నేను మీ షన్విత. సో ప్రెసెంట్ అయితే నేను KPHB లో ఉన్నాను. సో ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అంటే ఒకసారి ఇటు చూడండి, అబ్దుల్లా మెస్. సో ఈ అబ్దుల్లా మెస్ స్టార్ట్ చేసి 35 ఇయర్స్ అవుతుంది. సో స్పెషల్ ఏంటి అని తెలుసుకుంటే, సో ఇక్కడ చెట్టు కిందనే 35 ఇయర్స్ నుంచి ఇక్కడ ఇది రన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా చాలా స్పెషల్ ఉంది ఈ స్టాల్ కి. అండ్ ఇక్కడనే టైం వేస్ట్ చేయకుండా లోపలికి వెళ్ళి అంకుల్ తో మాట్లాడి తెలుసుకుందాం. వచ్చేసేయండి. నమస్తే అంకుల్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. సో బిజినెస్ ఎలా జరుగుతుంది? నడుస్తుంది అట్లా. నడుస్తుంది అట్లనే. సో 35 ఇయర్స్ అవుతుంది. అవును. సో రీజన్ ఏంటి? ఇక్కడ కట్టల మీద ఉంటాం కాబట్టి జనాలు వస్తారు. బాగుంటది. ఓకే. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంత రేట్ కమ్మారు? ఫస్ట్ 12 రూపాయలు. 12 రూపాయలు. మరి ఇప్పుడు ఎంత ఉంది ప్రైస్? ఇప్పుడు 80 రూపాయలు. ఇప్పుడు 80 రూపాయలు ఉంది. సో వెజ్ నాన్ వెజ్ ఇక్కడ రెండు ఉంటాయి. ఓకే. వెజ్ ఎక్కువ తీసుకుంటుంటారా? నాన్ వెజ్ ఎక్కువ? నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటాం. నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటారు. సో ఇక్కడ స్పెషల్ నేను రాగానే చూసాను, కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు. ఎందుకు కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు అసలు? మేము ఊర్లలో కట్టెలనే చేసుకునేది కదా. అవును. అట్లా ఉంటే బాగుంటది, ఇక్కడ జనాలు తింటారని. ఓకే. సో డిఫరెంట్. సో గ్యాస్ మీద చేసుకునే దానికంటే గ్యాస్ కూడా ఉంటది కానీ మనం యూజ్ చేయలేదని. సో వెజ్ లో ఏమేమి ఉంటుంది అంకుల్ మరి? చిక్కుడుకాయ కర్రీ, పప్పు, చట్నీ, రోటీ చట్నీ. సో ఏదో ఒక రోటీ చట్నీ ఉంటుందా? పప్పుచారు. ఓకే. సో పప్పుచారుకి ఏమైనా స్పెషల్ ఉందా? పప్పు సెపరేట్ ఉంది, దానికోసమే వస్తారు జనాలు. ఆహా, దానికోసమే వస్తారా? ఓకే. పప్పు సెపరేట్, పప్పుచారు సెపరేటా? సో మరి ఎలా ప్రిపేర్ చేసుకుంటారు? అన్ని ఇక్కడే ప్రిపేర్ చేస్తారా? అన్ని ఇక్కడే ప్రిపేర్ చేస్తారు. సో వెజ్ లో ఏది ఉంది? చికెన్ ఉందా? చికెన్. ఓకే. సో ఇదంతా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా? మీరే చేస్తారా? మీరే చేసుకుంటారు. మరి మసాలా అదంతా మా భార్య ఇంటికాడ చేసిస్తారు. సో ఇంటి దగ్గర చేసేసి ఇక్కడికి వచ్చి హ్యాపీగా చేసేసుకుంటారు. సో మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? సో ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా బిజినెస్ చేయబట్టి. సో ప్రెసెంట్ ఎలా ఉంది బిజినెస్? బాగున్నది. సో రైస్ ఎన్ని కేజెస్ చేస్తారు మరి డైలీ? డైలీ 4 కిలోలు వేస్తుంటారు. డైలీ 4 కిలోలు వేస్తూ ఉంటారా? సో కస్టమర్స్ రెగ్యులర్ గా వస్తుంటారు? రెగ్యులర్ వచ్చిన వాళ్ళే వస్తుంటారా? రెగ్యులర్ వచ్చే వాళ్ళే వస్తారు. ఎప్పుడైనా ఒకసారి తిన్నోళ్ళు మళ్ళీ వస్తారు. ఓకే. ఒకసారి టేస్ట్, ఒకవేళ ఇన్ కేస్ ఇట్ సైడ్ వస్తే ఎవరైనా టేస్ట్ చేస్తే ఆహా టేస్ట్ బాగుంది అనేసి వస్తూ ఉంటారు. సో మరి వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? రెగ్యులర్ డిస్కౌంట్ ఏమి ఉండదు. డిస్కౌంట్ ఏమి ఉండదు, కాకపోతే వస్తూ ఉంటారు. సో మీరు చేసే ఐటమ్స్ లలో మీకే ఐటమ్ ఇష్టం మరి? మనకు చిక్కుడుకాయ కర్రీ, పప్పుచారు. ఓకే. సో చిక్కుడుకాయ పప్పుచారు. చికెన్ నచ్చదా? చికెన్ కూడా వేసుకుంటాం. ఓకే. ఇంటికాడ వేసుకుంటాం కదా, ఇక్కడ అంటే హోటల్ కానీ. ఓకే. సో చాలా మంది ఇక్కడికి రావాలి, ఫుడ్ టేస్ట్ చేయాలంటే, సో ఇది ఒకసారి మీ నోట్ తోనే అడ్రస్ చెప్పండి ఒకసారి మా వ్యూవర్స్ కి. కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్. ఓకే. హౌసింగ్ బోర్డ్ అంటే తెలిసిపోతుంది. మన భారత్ పెట్రోల్ పంప్ అంటే వాళ్ళండి. ఓకే. దాని పక్కకే. ఓకే. సో JNTU. ఓకే. సో ఇది ఎక్కడ? పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళండి. JNTU పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది. సో JNTU పోలీస్ స్టేషన్ అన్న తెలిసిపోతుంది, లేకపోతే KPHB ఇక్కడ భారత్ పెట్రోలియం పంప్ అన్న తెలిసిపోతుంది. సో ఇక్కడికి వచ్చి ఒకసారి మీరు కూడా ఫుడ్ టేస్ట్ చేయండి. నాకు రాగానే స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది, ఎందుకంటే కట్టెల మీద చేస్తున్నారు. అదే నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఏంటి కట్టెల మీద చేస్తున్నారు అనేసి అంకుల్ని అడిగితే, సో కట్టెల మీద చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా, సో ఊర్లలో కట్టెల మీదనే చేసుకుంటారు, సో గ్యాస్ కంటే కట్టెల మీద చేసింది మంచి టేస్ట్ ఉంటది అనేసి అంకుల్ చెప్పారు. అండ్ ఇక్కడ పర్టికులర్ గా చాలా మంది పప్పుచారు కోసం వస్తారంట. సో ఏంటి పప్పుచారుకి ఏమైనా పేర్లు ఏమైనా ఉన్నాయి డిఫరెంట్ గా? పప్పుచారే. సో పప్పుచారు కోసం అయితే చాలా మంది వస్తారు. అంకుల్ అసలు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది అంకుల్ మరి మీకు? అప్పుడు కొత్తగా పంపబడ్డది అనమాట. అయితే వాళ్ళకు భోజనాలు లేకుండా ఊగే తలిగేది వాళ్ళు, అన్నం ఉండే ఆయన అట్లా అని అన్నం పెట్టినాడు. మాకు కూడా 20 మంది ఉంటాం కదా, 15 మంది అన్న తింటారు అట్లా అంటే వండి స్టార్ట్ చేసాం. అట్లా వండడం స్టార్ట్ చేసి. అంటే మీకు ఇష్టమా వంట చేయడం? ఇంట్లో చేస్తుంటారా? ఇంట్లో కూడా చేస్తా అప్పుడప్పుడు. మా భార్య చేస్తుంది కానీ ఎప్పుడో ఒకసారి. ఇక్కడ ఫ్లెక్స్ లో చూస్తే క్యాటరింగ్ కూడా చేస్తాం అనేసి అన్నారు. సో క్యాటరింగ్ ఇక్కడనే వండిస్తారా లేకపోతే వాళ్ళ ప్లేస్ కి వెళ్తారా? వాళ్ళ ప్లేస్ కావాలంటే వండిస్తాం, మన ప్లేస్ లో వండియాలంటే కూడా వండిస్తాం అట్లా. సో క్యాటరింగ్ కూడా చేస్తారు అయితే. అంకుల్ ఇది ఫుడ్ స్టార్ట్ చేయకముందు మరి మీరు ఏం వర్క్ చేసేవాళ్ళు? హోటల్లో పని చేస్తున్నారు. ఆహా, ఓకే. మీకు అందుకే ఇది హోటల్ పెట్టాలి, సో వాళ్ళు అడిగేసారు అంతే కదా. సో అట్లా వచ్చింది. అట్లా వచ్చింది. అప్పుడు టీ పెట్టుకున్నా, ఫస్ట్ టీ పెట్టుకున్నా. పెడితే ఇక పంపు స్టార్ట్ అయినాక వాళ్ళకి అన్నం కావాలంటే
టీ ఇస్తున్నావు కదా, ఫుడ్ కూడా నువ్వే పెట్టేసాయి. సో అట్లా అంకుల్ ఇప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ ఏదైనా జరిగినా కానీ సో సిటీ కాబట్టి చాలా గొడవలు కానీ నువ్వు ఇక్కడికి అట్లా అంటే రావద్దు ఏం అట్లా జరుగుతుంది కదా, మరి ఇక్కడ అట్లా ఏమైనా అట్లా ఏం లేదు నాకు. అట్లా ఏం ఆ లేదు. పోలీసు వాళ్ళు సహకరిస్తారు నాకు. ఆహా ఓకే, పోలీస్ వాళ్ళు మంచోళ్ళు కూడా ఉంటారు వాళ్ళు. మంచోళ్ళు ఉంటారు. మంచోళ్ళు నాకు సహకరించేది ఇక్కడ సైడ్ కి పెట్టుకోమా. సో సైడ్ వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. వాళ్ళు వచ్చి ఇక్కడ తింటారు, రైస్ తింటారు, మన తింటారా? పైసలు ఇస్తారు. పెద్ద పెద్ద హోటల్ ఫ్రీగా ఇస్తారు వాళ్ళు, ఆ. మన కాడ డబ్బులు ఇచ్చి తింటారు. అంకుల్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చెట్టు కిందనే మీరు 35 years నుంచి ఇక్కడ అప్పుడు చేస్తున్నారు. అక్కడ మర్రి చెట్లు ఉండే, అక్కడ గుడి చేసుకున్నాను ఓకే. మెయిన్ రోడ్. సో అటు నుంచి అట్లా అట్లా మెల్లగా రోడ్ పెరుగుతా ఉంటే ఇటు వచ్చింది రోడ్ పెరుగుతా ఉంటే ఇటు వచ్చింది. అంతే. మరి వర్షం పడ్డప్పుడు ఎట్లా అంకుల్? ఇట్లనే కవర్ ఉంటది, కవర్ సో ఏం కాదు. ఏం కాదు. సో వర్షం వచ్చినా ఏం వచ్చినా ఇక్కడనే వంట ఆ, చేస్తారు. అంతే డైలీ ఉంటుందా? డైలీ ఉంటుంది. సో ఎప్పుడైనా లేదు ఇవాళ రాను సండే అట్లా ఏం సండే ఉండదు, అట్లా అట్లా ఏం ఉండదు. అట్లేం ఉండదు. గిరాకు మళ్ళీపోతుంది మరి అట్లా. రోజు వస్తారు అయితే. డైలీ వస్తారు నా కోసం, జనాలు ఉపాసం ఉండిపోతారు మరి. ఓహో ఓకే ఓకే. సో అంత ఫ్యాన్స్ ఉన్నారు మీ ఫుడ్ కి. ఓకే అంకుల్, మీ బిజినెస్ ఇలానే రన్ అవ్వాలి, ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలి, ఇంకా చాలా మంది రావాలి. సో మీ ఫుడ్ చాలా అందరికి తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అంకుల్. హాయ్ అన్న, చెప్పండి. మీ పేరు? శేఖర్. ఓకే, ఫుడ్ ఎలా ఉందన్న? బాగుంది. బాగుంది. సో ప్రైస్ ఎలా ఉంది మరి ఇక్కడ? రీజనబుల్ ఉంది. రీజనబుల్ ఉంది. సో వెజ్ వచ్చేసి 70 రూపీస్. 70 రూపీస్ ఉంది. సో రెగ్యులర్ గా వస్తుంటారు ఇక్కడ? వస్తుంటారు. ఓకే. సో అంటే ఇక్కడ వెరైటీ అంటే మనం ఎక్కడ ఫుడ్ టేస్ట్ చేసినా కానీ సో ఇక్కడ బాగుంది అని అంటారు. సో ఇక్కడ ఏం నచ్చింది మీకు? బాగుంది, పప్పు బాగుంది, కర్రీస్ బాగున్నాయి, చికెన్ కర్రీ కూడా బాగానే ఉంటుంది. ఓకే. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? వెంకట్. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. సో రెగ్యులర్ గా ఇక్కడ టేస్ట్ చేస్తూ ఉంటారా? రెగ్యులర్గా ఇక్కడే తింటారు. సో మరి ప్రైస్ ఎలా ఉంది? ప్రైస్ కూడా యావరేజ్ ఉంది. సో మీరు వెజ్ తింటున్నారు, సో వెజ్ ప్రైస్ ఎలా ఉంది మరి? 80 రూపీస్. 80 రూపీసా? ఓకే. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే చాలా రెస్టారెంట్స్ కానివ్వండి లేకపోతే బయట ఫుడ్ కూడా ఉంది. సో వాటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? ఇక్కడనే చాలా బాగుంది. ఇక్కడ చాలా బాగుంది. మీకు ఇక్కడ టేస్ట్ నచ్చుద్ది. సో డైలీ వచ్చి ఇక్కడ టేస్ట్ చేస్తారు. ఓకే. సో చూసారు కదా, అబ్దుల్లా గారు 35 years నుంచి సక్సెస్ఫుల్ గా ఫుడ్ బిజినెస్ రన్ చేస్తున్నారు. సో అండ్ ఇక్కడ ఏంటి అని అంటే అందరిలాగా గ్యాస్ మీద వంట చేయడం కాకుండా కట్టెల మీద వంట చేస్తున్నారు. సో ఆ టేస్ట్ కోసం చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. సో మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయండి. సో ఇది అడ్రస్ వచ్చేసి మనకి KPHP పోలీస్ స్టేషన్ పెట్రోల్ బంక్ మధ్యలో ఉంది. సో ఇదండి ఇవాళ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఈహా టీవీ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బై బై.